అందరికీ నమస్కారం. నేను మీ దుదేకుల నబి ఈఎంటీ 2025 స్టేట్ కోఆర్డినేటర్. విద్యార్థులారా, ఈఎంటీ 2025 షెడ్యూల్ను అనుసరించి 27వ తేదీ మాక్ టెస్ట్ జరగబోతోంది. అదేవిధంగా 29వ తేదీ ప్రిలిమ్స్ పరీక్ష జరగబోతోంది. మరియు మాక్ టెస్ట్ పరీక్ష, అదేవిధంగా ప్రిలిమ్స్ పరీక్షను విజయవంతంగా రాయడం కోసం ఆన్లైన్ పరీక్షలో ఎలా లాగిన్ కావాలి, ఆన్లైన్ పరీక్షను ఎలా విజయవంతంగా రాయాలి అనేటువంటి వివరాల్ని విద్యార్థులకు అర్థమయ్యేలాగా వివరింపజేసేటువంటి ప్రయత్నమే ఈ చిన్న వీడియో ప్రయత్నం. కాబట్టి విద్యార్థులు, తల్లిదండ్రులు, అదేవిధంగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నటువంటి ఉపాధ్యాయులందరూ ఈ వీడియోను చివరి వరకు చూసి తగిన అవగాహన పొంది ఈఎంటీ 2025 విజయవంతానికి సహకరిస్తారు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో విద్యార్థులందరికీ తెలియజేసేది ఏమిటంటే, ఈఎంటీ 2025 విజయవంతంగా రాయాలి అంటే మీరు మీ యొక్క హాల్ టికెట్ మరియు పాస్వర్డ్లను ముందుగా కలిగి ఉండాలి. సో రిజిస్ట్రేషన్ సమయంలోనే మీరు మీ యొక్క హాల్ టికెట్ మరియు పాస్వర్డ్లను భద్రపరచుకొని ఉంటారు. అదేవిధంగా 25వ తేదీ క్రిస్మస్ రోజున మీ అందరికీ మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్స్కి టెక్స్ట్ మెసేజ్ రూపంలో హాల్ టికెట్, పాస్వర్డ్, అదేవిధంగా పరీక్ష లింకును పంపించడం జరిగింది. సో ఆ రకంగానైనా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఇంకా తెలియనట్లయితే మనకి వాట్సాప్ ఛానల్లో పాస్వర్డ్ లింక్ అనేటువంటిది ఉంచడం జరిగింది. సో ఫర్గెట్ పాస్వర్డ్ లింక్ ద్వారా కూడా మీరు మీకు సంబంధించినటువంటి హాల్ టికెట్ మరియు పాస్వర్డ్ అనేటువంటిది తెలుసుకోవచ్చు. ఇంకా దాని ద్వారా కూడా వీలు కాకపోతే హెల్ప్ లైన్ నెంబర్కు, మీకు కేటాయించినటువంటి జిల్లా హెల్ప్ లైన్ నెంబర్కు కాల్ చేయడం ద్వారా కూడా మీరు మీ యొక్క హాల్ టికెట్ మరియు పాస్వర్డ్ తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. సో విద్యార్థులందరూ ముందుగా మీ హాల్ టికెట్ మరియు పాస్వర్డ్ తెలుసుకున్న తర్వాత పరీక్ష కొరకు మీరందరూ మంచి ఫ్రంట్ కెమెరా క్వాలిటీ కలిగినటువంటి ఒక లేటెస్ట్ ఆండ్రాయిడ్ మొబైల్ను మీరందరూ సిద్ధంగా ఉంచుకోవాలి. సో మీరు పరీక్ష అందులోనే రాయాల్సి ఉంటుంది కాబట్టి. సో మంచి ఫ్రంట్ కెమెరా అనేటువంటిది ఉండడం అనేటువంటిది తప్పనిసరి. తరువాత మీ యొక్క మొబైల్ డేటా అనేది కనీసం 2 జీబీగా ఉంచుకోవాలి. అదేవిధంగా మీరు పరీక్ష రాసేటువంటి ప్రదేశం మంచి సిగ్నల్ నెట్వర్క్ కలిగి ఉన్నటువంటి ప్రదేశాన్ని ఎంపిక చేసుకోండి. అదేవిధంగా మీరు కూర్చొని పరీక్ష రాసేటువంటి ప్రదేశం అనేది మీకు ఇతరుల నుంచి ఎలాంటి ఆటంకాలు, డిస్టర్బెన్స్ లేకుండా ఉండేలాగా ఉండేటువంటి ప్రదేశాన్ని ఎంపిక చేసుకోండి. అదేవిధంగా మీరు కూర్చొని పరీక్ష రాసేటువంటి ప్రదేశంలో తగినంత వెలుతురు ఉండేలాగా మీ యొక్క సీటింగ్ అరేంజ్మెంట్ అనేటువంటిది చేసుకోవాల్సిందిగా మరీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. సో విద్యార్థులారా, ఇప్పుడు ఆన్లైన్ మెరిట్ టెస్ట్ పరీక్షకు సంబంధించి ఎలా లాగిన్ కావాలనేటువంటి వివరాలని నేను మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించగలరు. సో ముందుగా మీకు పంపించినటువంటి మొబైల్లో పంపించినటువంటి టెక్స్ట్ మెసేజ్ రూపంలో ఉండేటువంటి పరీక్ష లింక్ ద్వారా కానీ, లేకపోతే మనకు వాట్సాప్ ఛానల్లో ఉండేటువంటి పరీక్ష లింక్ ఈఎంటీ 2025 పరీక్ష లింక్ ఏదైతే ఉందో emt.codetantra.com/login.jsp అనేటువంటి లింక్ మీద మీరందరూ క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసినట్లయితే మీ అందరికీ ఎడ్యుకేషనల్ ఎఫ్ అని లోగోతో కూడినటువంటి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఈమెయిల్ మరియు పాస్వర్డ్ అనేటువంటి 2 వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడే చాలామంది విద్యార్థులు పొరపాట్లు చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ ఈమెయిల్ దగ్గర మీ యొక్క సొంత ఈమెయిల్ అనేటువంటిది ఎంటర్ చేయకూడదు. ఇక్కడ ఈమెయిల్ అంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్తో పాటుగా @eemt.com అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే అది మీ యొక్క సరైనటువంటి పరీక్ష యొక్క ఈమెయిల్ అవుతుంది. సో విద్యార్థుల మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. అదేవిధంగా మీ యొక్క ఈ లాగిన్ పేజీలో కింద ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి ఒకసారి చదవండి. సో ఈమెయిల్ ఐడి అంటే మీ యొక్క హాల్ టికెట్ నంబర్ @eemt.com అనేటువంటిది ఎంటర్ చేయాలి. మీకోసం నేను నా యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఒక ఉదాహరణగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. సో నా హాల్ టికెట్ నెంబర్ వచ్చేసి E25 000A004 అనేటువంటిది నా హాల్ టికెట్ నెంబర్. సో నా హాల్ టికెట్ నెంబర్ E25 000A004 అనేది నా హాల్ టికెట్ నెంబర్. కానీ అది ఈమెయిల్ ఐడిగా మారాలి అంటే దాన్ని @eemt.comగా మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్కి @eemt.com అనేది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టైప్ చేయాలి ఈమెయిల్ దగ్గర. తర్వాత పాస్వర్డ్ దగ్గర మీకు కేటాయించినటువంటి 6 అంకెల పాస్వర్డ్ని మీరందరూ ఎంటర్ చేయండి. సో దయచేసి ఈ పాస్వర్డ్ని మీరు ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. సో సరైనటువంటి ఈమెయిల్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అనేటువంటి ఈ బ్లూ కలర్ బటన్ మీద క్లిక్ చేయండి. సో లాగిన్ మీద క్లిక్ చేయగానే మనందరికీ కోడ్ తంత్రాకు సంబంధించినటువంటి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ కోడ్ తంత్ర పేజ్లో మనకి 6 రకాలైనటువంటి టైటిల్స్ కనిపిస్తాయి. ఇందులో మూడవ టైటిల్ కనుక మీరు జాగ్రత్తగా గమనిస్తే టెస్ట్స్ అనేటువంటి టైటిల్ కనిపిస్తుంది. ఈ టెస్ట్లు అనేటువంటి టైటిల్ మీద మీరు క్లిక్ చేయాలి. సో టెస్ట్లు అనే టైటిల్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీకు 2 సపరేట్ టైటిల్స్ కనిపిస్తాయి. అందులో టేక్ టెస్ట్ అనేటువంటి టైటిల్ మీద క్లిక్ చేయాలి.
సో టేక్ టెస్ట్ మీద క్లిక్ చేయగానే మనందరికీ మన యొక్క టెస్ట్ నేమ్ అనేటువంటిది చూపిస్తోంది. సో మనకి ఓపెన్ అయినటువంటి ఈ పేజీలో టెస్ట్ నేమ్ గనక గమనిస్తే ఇక్కడ నాకు EMT 2025 మార్క్ టెస్ట్ అని కనిపిస్తుంది. సో మీరు కనుక మార్క్ టెస్ట్ రాస్తే మీకు మార్క్ టెస్ట్ అని కనిపిస్తుంది. ఒకవేళ ప్రిలిమ్స్ కనుక రాస్తున్నట్లయితే EMT 2025 ప్రిలిమ్స్ అని కనిపిస్తుంది. సో ఇక దానికి ఎదురుగా ఉన్నటువంటి ఓపెన్ టెస్ట్ అనేటువంటి బ్లూ కలర్ బటన్ మీద మనం క్లిక్ చేయాలి. ఓపెన్ టెస్ట్ మీద మనం క్లిక్ చేయగానే ఎన్విరాన్మెంట్ చెక్ అనేటువంటి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో ఎన్విరాన్మెంట్ చెక్ అనేటువంటిది అత్యంత కీలకమైనటువంటిది. సో ఈ ఎన్విరాన్మెంట్ చెక్లో మనం యొక్క సీటింగ్ పొజిషన్ మనం ముందుగానే డిసైడ్ చేసుకొని మన తల భాగం, అదేవిధంగా భుజాలు, అదేవిధంగా ఉదర భాగం స్పష్టంగా కనపడేలాగా మనం జాగ్రత్తగా సీటింగ్ పొజిషన్ ముందుగానే సిద్ధం చేసుకోవాలి. మన మొబైల్ని కదలకుండా ఒక స్థిరమైనటువంటి ప్రదేశంలో ఉంచాలి. సో ఇందులో ఇక్కడ OS, బ్రౌజర్, ఆడియో, వెబ్ క్యామ్, మైక్రోఫోన్ అనేటువంటి అన్ని అంశాలు గ్రీన్ కలర్ టిక్లో ఉండాలి. సో 5 రకాలైనటువంటి అంశాలు గ్రీన్ కలర్ టిక్లో ఉండాలి. సో ఇక్కడ మీరు ఆల్రెడీ చూస్తే OS అనేటువంటిది గ్రీన్ కలర్లో ఉంది, బ్రౌజర్ అనేది గ్రీన్ కలర్లో ఉంది, వెబ్ క్యామ్ అనేటువంటిది కూడా గ్రీన్ కలర్లో ఉంది. ఇక మైక్రోఫోన్ అనేటువంటిది నేను మాట్లాడుతున్నాను కాబట్టి అది కూడా గ్రీన్ కలర్లో ఉంది. సో ఇక్కడ ఆడియో అనేటువంటిది పెండింగ్లో ఉంది. సో జాగ్రత్తగా గమనిస్తే ఆడియో అనేటువంటి పెండింగ్లో ఉంది కాబట్టి దానికోసం క్లిక్ హియర్ టు చెక్ ఆడియో దగ్గర నేను క్లిక్ చేశాను. అక్కడ విన్నటువంటి ఆడియో విన్నాను. సో వినపడింది కాబట్టి ఎస్ అని క్లిక్ చేశాను. సో అందువల్ల ఆడియో కూడా గ్రీన్ కలర్ టిక్ అనేటువంటిది వచ్చింది. సో మొత్తం 5 రకాలైనటువంటి అంశాలు మనకు గ్రీన్ కలర్ టిక్ వచ్చిన తర్వాత మనం ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నామని మనం భావించాలి. సో 5 రకాలైనటువంటి అంశాలు గ్రీన్ కలర్లో టిక్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ప్రొసీడ్ టు టెస్ట్ అనేటువంటి దాన్ని మనం క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు 5 రకాలైనటువంటి అంశాలు గ్రీన్ కలర్లో ఉండడం కోసం మీరు మీ యొక్క వెబ్ క్యామ్ను, తర్వాత మైక్రోఫోన్ను అలో చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను మీకు వీడియో చూపించడం కోసం ఇయర్ బడ్స్ను వాడుతున్నాను. కానీ మీరు ఎటువంటి ఇయర్ బడ్స్ను కానీ హెడ్ ఫోన్స్ కానీ దయచేసి పరీక్ష సమయంలో వాడొద్దు. సో ఇప్పుడు టెస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ నొక్కాను. ఇప్పుడు మనకు ప్రాక్టరింగ్ విండో అనేటువంటిది ఒకటి ఓపెన్ అయింది. సో ప్రాక్టరింగ్ విండో ఓపెన్ అయిన తర్వాత ఇదే అత్యంత ముఖ్యమైనటువంటిది. సో ఇక్కడే విద్యార్థులు సమయం పాటించాలి, సహనం వహించాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ టెస్ట్కి వెళ్ళడానికి కనీసం మనకు 30 సెకండ్ల నుంచి 1 నిమిషం సమయం పడుతుంది. సో ఇందులో భాగంగా మనం ఎవరి చేత అయితే ప్రాక్టరింగ్ చేయబడుతున్నామో వారి యొక్క వివరాలతో పాటుగా వారి యొక్క స్క్రీన్లకి మన యొక్క వీడియో రికార్డింగ్ అంతా వెళ్ళిపోతుంది. సో ఇందులో మనం ఆడియోను కానీ తర్వాత వెబ్ క్యామ్ను కానీ మనము అలో కనుక చేయకపోతే మనం ఎగ్జామ్ నుంచి బ్లాక్ అయిపోతామని చెప్పేసి ఒక ఇండికేషన్ మనకు కనపడుతుంది. సో దానికి నేను ఓకే అని చెప్పేసి టిక్ చేశాను. సో సీటింగ్ పొజిషన్ మళ్ళీ ఒకసారి మనకు వెబ్ క్యామ్ ద్వారా మళ్ళీ మనం చెక్ చేసుకునేటువంటి అవకాశం ఈ ప్రాక్టరింగ్ విండో రూపంలో మనకు దొరుకుతుంది. సో ప్రాక్టరింగ్ విండోలో సీటింగ్ పొజిషన్ మళ్ళీ నేను ఒకసారి చూపిస్తున్నాను చూడండి. సో మన భుజాలు ఇవన్నీ చూపించిన తర్వాత ఇవన్నీ ఓకే అయిన తర్వాత చివరికి మనకు స్టార్ట్ టెస్ట్ అనేటువంటి గ్రీన్ కలర్ బటన్ వస్తుంది. సో ఈ గ్రీన్ కలర్ బటన్ వచ్చేంత వరకు మీరందరూ ఓపిక్గా ఉండాలి. సో స్టార్ట్ టెస్ట్ అనేటువంటిది ఒకసారి మనం సెలెక్ట్ చేస్తే పరీక్ష అనేటువంటిది స్టార్ట్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు స్టార్ట్ టెస్ట్ అని క్లిక్ చేశాను. సో పరీక్షలు అనేటువంటిది స్టార్ట్ అయ్యి మనకు మొదటి క్వశ్చన్ అనేటువంటిది డిస్ప్లే అయింది. మీరు జాగ్రత్తగా గమనిస్తే పైన హాల్ టికెట్ నెంబర్, దాని తర్వాత సెక్షన్స్, తర్వాత ఏ సెక్షన్లో ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి, అందులో ఏ క్వశ్చన్ ఓపెన్ అయింది, తర్వాత దానికి ఉన్నటువంటి మార్క్స్, తర్వాత మార్క్స్ కింద మన ఎగ్జామ్కి కేటాయించినటువంటి సమయం. సో మీరు మార్క్ టెస్ట్ రాస్తున్నట్లయితే మీకు 30 నిమిషాల సమయం కేటాయించబడుతుంది. ప్రిలిమ్స్ రాస్తున్నట్లయితే 60 నిమిషాల సమయం కేటాయించబడుతుంది. కానీ నేను మీకోసం ఒక జస్ట్ ప్రాక్టీస్ అనేటువంటిది చూపిస్తున్నాను కాబట్టి నాకు కేవలం 10 నిమిషాల సమయం మాత్రమే కేటాయించారు. సో అందులో టైమర్ అనేటువంటిది గమనిస్తూ ఉండాలి. తర్వాత హాల్ టికెట్ నెంబర్ కింద 100% ప్లస్ ఆర్ మైనస్ సింబల్ కనపడుతుంది. సో ప్లస్ ఆర్ మైనస్ సింబల్ ద్వారా మనం స్క్రీన్ యొక్క సైజును పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోవచ్చు. సో స్క్రీన్లో ఏవైనా మనకు అక్షరాలు పెద్దవిగా కనిపించాలంటే ప్లస్ సింబల్ నొక్కడం ద్వారా, లేకపోతే సైజ్ తగ్గించుకోవాలంటే మైనస్ సింబల్ ద్వారా మనం స్క్రీన్ యొక్క సైజును మనం సర్దుబాటు చేసుకోవచ్చు. సో ఇక్కడ కింద మీరు బటన్స్ కనుక చూసినట్లయితే ఫినిష్ బటన్, క్లియర్ బటన్, నెక్స్ట్ బటన్ కనిపిస్తున్నాయి. సో ఫినిష్ బటన్ అనేటువంటిది హైలైట్ కాలేదు. ఎందుకోసము అంటే ఫినిష్ బటన్ అనేటువంటిది మీరు పరీక్ష రాసే సందర్భంలో చివరి 10 నిమిషాలు అప్పుడు మాత్రమే అది హైలైట్ అవుతుంది.
సో మీరు పరీక్షను చివరి 10 నిమిషాల వరకు రాయాలి అనేటువంటి సంగతిని మీరు గుర్తిరగాలి. ముందుగానే ఫినిష్ బటన్ హైలైట్ చేసినట్లయితే మీరు తెలుసో తెలియకో మీరు ఫినిష్ బటన్ మీద ప్రెస్ చేసినట్లయితే ఎగ్జామ్ అనేటువంటిది ఫినిష్ అయిపోతుంది. సో తిరిగి మీరు ఎగ్జామ్ రాసేటువంటి అవకాశం ఉండదు. సో అందువల్ల ఫినిష్ బటన్ని ఎగ్జామ్ ప్రారంభంలో దాన్ని యాక్టివ్లో ఉంచకుండా చేయడం జరిగింది. సో ఫినిష్ అనేటువంటి బటన్ ఎగ్జామ్ అయిపోయేటువంటి చివరి 10 నిమిషాల ముందు మాత్రమే అది హైలైట్ అవుతుంది. సో అప్పుడు మాత్రమే మనం పరీక్ష పూర్తయిందని భావించి మన అన్ని ప్రశ్నలకు ఆన్సర్లు చేసిన తర్వాత ఫినిష్ బటన్ మనం క్లిక్ చేసి ఎగ్జామ్ సబ్మిట్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు ప్రశ్నలు కనుక గమనిస్తే ప్రశ్న కింద 4 ఆన్సర్లు కనిపిస్తున్నాయి. సో మనం ప్రశ్నను 1కి 2 సార్లు జాగ్రత్తగా చదువుకొని ఇవ్వబడినటువంటి ఆన్సర్లను కూడా 1కి 2 సార్లు జాగ్రత్తగా చూసుకొని సరైనటువంటి సమాధానాన్ని ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మనం సమాధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని కనుక మీరు భావిస్తే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆన్సర్ను కాకుండా వేరే ఆన్సర్కి ఇమీడియట్గా మనం మార్చుకునేటువంటి అవకాశం ఉంది. అది క్లియర్ బటన్ ద్వారా చేసుకోవచ్చు, నియర్గా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 1వ ప్రశ్నకి బిఆర్ అంబేద్కర్ ఆన్సర్ పెట్టి చివరికి గాంధీ గాను, తర్వాత నెహ్రూ గాను మార్చాను, తర్వాత రాజ్యాంగ సభకు కూడా మార్చాను. సో ఇలా మీరు జాగ్రత్తగా ప్రశ్నకి ఆన్సర్ను ఒకటి డిసైడ్ చేసుకోవాలి. సో డిసైడ్ చేసుకొని నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయాలి. సో నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత రెండో ప్రశ్న ఓపెన్ అవుతుంది. సో రెండో ప్రశ్న ఓపెన్ అయిన తర్వాత ఇక మనం ముందు పెట్టినటువంటి మొదటి ప్రశ్నకు సంబంధించినటువంటి ఆన్సర్ను మార్చడానికి ఎటువంటి అవకాశం ఉండదు. సో ఒకసారి ప్రశ్న నొక్కిన తర్వాత వెనకటికి వెళ్ళడానికి అవకాశం లేదు. సో రెండో ప్రశ్నకి నేను ఆన్సర్ చేశాను, తర్వాత మూడో ప్రశ్న వచ్చింది, మూడో ప్రశ్నకు ఆన్సర్ చేశాను, తర్వాత 4గో ప్రశ్న. ఇలా ప్రతి ప్రశ్నను చదువుకోడి దానికి సంబంధించినటువంటి ఆన్సర్ను సెలెక్ట్ చేసుకుంటూ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి. సో నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసినప్పుడల్లా మనం పెట్టినటువంటి ఆన్సర్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకు పైన గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా ప్రతి ప్రశ్న ఒకదాని తర్వాత ఒకటి నేను ఆన్సర్ను పెడుతూ వెళ్తున్నాను. మధ్య మధ్యలో మీరు మీ యొక్క టెస్ట్ టైం ఎంత మిగిలి ఉంది అనేటువంటి సంగతిని మీరు గమనించుకుంటూ ఉండాలి. సో పరీక్ష చివరి 10 నిమిషాలు ఉందనంగా మీకు ఒక ఇండికేషన్ కూడా వస్తుంది, మెసేజ్ రూపంలోను, ఒక ఆడియో మెసేజ్ రూపంలోను, పరీక్ష అయిపోవడానికి సమయం దగ్గర పడింది అని చెప్పేసి. సో స్క్రీన్ను అవసరమైన మేరకు అటు ఇటు జరుపుకుంటూ మీరు పరీక్షను జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలు గుర్తిస్తూ మనకు ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో సమయాన్ని గమనించుకుంటూ ఉండడం అనేటువంటిది అత్యంత తప్పనిసరి, అత్యంత ముఖ్యమైనటువంటిది. సో చివరి ప్రశ్నకు వచ్చిన తర్వాత మనకి ఇక నెక్స్ట్ బటన్ అనేటువంటిది హైలైట్ కాదు. ఎందుకు అంటే చివరి ప్రశ్న తర్వాత ఇంకా వేరే ప్రశ్న అనేటువంటిది ఉండదు కాబట్టి, ముందుకు పోవడం అనేది కుదరదు కాబట్టి సో నెక్స్ట్ బటన్ అనేటువంటిది ఉండదు. సో మనం చివరి ప్రశ్నకు ఆన్సర్ పెట్టిన తర్వాత ఇక ఫినిష్ చేయడం మాత్రమే మిగిలి ఉంటుంది. బట్ ఇక్కడ నాకు ఇంకా ఫినిష్ బటన్ హైలైట్ కాలేదు, ఎందుకంటే నాకు చివరి 5 నిమిషాల సమయంలో మాత్రమే ఫినిష్ బటన్ హైలైట్ అవుతుంది. మీ అందరికీ చివరి 10 నిమిషాలు ఉందనంగా మాత్రమే ఫినిష్ బటన్ హైలైట్ అవుతుంది. కాబట్టి మీరు చివరి 10 నిమిషాల వరకు పరీక్ష రాయడం అనేటువంటిది తప్పనిసరి. కాబట్టి విద్యార్థులారా మీరందరూ జాగ్రత్తగా గమనించండి. మీరు మీ యొక్క సమయాన్ని ఆధారంగా చేసుకొని ప్రతి ప్రశ్నకి ఆలోచిస్తూ ప్రశ్నను 1కి 2 సార్లు చదువుకొని, జవాబులను 1కి 2 సార్లు చదువుకొని జాగ్రత్తగా మీరు ప్రశ్నలకి సమాధానాలు గుర్తిస్తూ ముందుకు వెళ్ళాలి. ఒకసారి ప్రశ్నకి సమాధానాన్ని గుర్తించి ముందుకు వెళ్ళిన తర్వాత తిరిగి వెనక్కి రావడానికి అవకాశం ఉండదు. కాబట్టి దానికి తగినంత సమయం తీసుకొని మీరు ఆన్సర్లు పెట్టాల్సిందిగా మరి సూచిస్తూ ఉన్నా. సో చివరి ప్రశ్నకి ఇక ఆన్సర్ పెట్టిన తర్వాత ఫినిష్ బటన్ కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇక్కడ. సో ఇక నాకు పరీక్ష చివరి 5 నిమిషాలు మాత్రమే ఉందని చెప్పేసి ఒక మెసేజ్ రావడంతో పాటు నా ఫినిష్ బటన్ కూడా హైలైట్ అయింది. సో ఇక నేను ఫినిష్ బటన్ ప్రెస్ చేయడం మాత్రమే మిగిలి ఉంది. సో ఫినిష్ బటన్ నేను ఎప్పుడైతే ప్రెస్ చేస్తానో ఎగ్జామ్ అనేటువంటిది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతున్నట్టుగా మనకు మెసేజ్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. సో ఈ చివరి ప్రశ్నకు సంబంధించినటువంటి సమాధానాన్ని గుర్తించిన తర్వాత మనం ఫినిష్ బటన్ ని నేను క్లిక్ చేశాను. సో ఎగ్జామ్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అండ్ కంప్లీటెడ్ అని చెప్పేసి వచ్చేసింది అనమాట. కాబట్టి ఈ విధంగా మీరు EMT 2025 మార్క్ టెస్ట్ను ప్రిలిమ్స్ను విజయవంతంగా పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి విద్యార్థులందరూ ఈ వీడియోను 1కి 2 సార్లు జాగ్రత్తగా చూసి మీరు 27వ తేదీ 29వ తేదీ జరగబోతున్నటువంటి EMT మార్క్ టెస్ట్ మరియు ప్రిలిమ్స్లను విజయవంతంగా రాస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మార్క్ టెస్ట్ అనేటువంటిది 7వ తరగతి విద్యార్థులు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 7 లోపు ఎప్పుడైనా రాయొచ్చు. కాబట్టి దయచేసి గమనించండి. తర్వాత 10వ తరగతి విద్యార్థులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 లోపు ఎప్పుడైనా రాయొచ్చు. కాబట్టి
మాక్ టెస్ట్‌కు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పించాము. ఎందుకంటే ఆ రోజు స్కూల్ యొక్క వర్కింగ్ డే కాబట్టి కొంతమంది మొబైల్స్ స్కూల్స్‌కి తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఉండదు కాబట్టి తల్లిదండ్రుల నుంచి ఈ అవకాశం కల్పించాము. కానీ ఆహ్, ప్రిలిమ్స్ మాత్రం 29వ తేదీ ఆదివారం జరుగుతుంది. సో, ప్రిలిమ్స్ పరీక్ష అనేది 7వ తరగతి వాళ్ళకు ఉదయం 9:30 నుంచి 10:30 వరకు మాత్రమే జరుగుతోంది. గంట సేపు మాత్రమే. ఆ టైంలోనే పరీక్ష రాయాలి. సో, ఒక అరగంట ముందుగానే లాగిన్ కావడానికి అవకాశం ఉంది. అంటే 7వ తరగతి వాళ్ళు ఉదయం 9కే లాగిన్ కావచ్చు. 9:45 తర్వాత ఇక లాగిన్ కావడానికి అవకాశం ఉండదు. సో, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి 7వ తరగతి వాళ్ళు. ఉదయం 9 గంటలకే లాగిన్ కావచ్చు. కానీ పరీక్ష 9:30కి స్టార్ట్ అవుతుంది. 9:45 వరకు లాగిన్ కావడానికి అవకాశం ఉంటుంది. 9:45 తర్వాత లాగిన్ అవ్వాలనుకుంటే లాగిన్ కాలేరు. పరీక్ష రాయలేరు. ఈ విషయాన్ని 7వ తరగతి విద్యార్థులు గుర్తుంచుకోవాలి. ఇక 10వ తరగతి విద్యార్థులు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష రాయాల్సి ఉంటుంది. సో, వాళ్ళు ఉదయం 10:30 నుంచే లాగిన్ కావచ్చు. 10:45 వరకు వాళ్ళు 15 వరకు లాగిన్ కావడానికి అవకాశం ఉంది. అంటే వాళ్ళకి పరీక్ష 11 నుంచి 12 వరకు జరుగుతుంది. కానీ అరగంట ముందుగానే 10:30కే లాగిన్ కావచ్చు. కానీ పరీక్ష స్టార్ట్ అయిన 15 నిమిషాల వరకు అంటే 11 గంటల 15 నిమిషాల వరకు మాత్రమే లాగిన్ కావడానికి అవకాశం ఉంది. తర్వాత లాగిన్ కాలేరు. సో, ఈ విషయాలను గుర్తుపెట్టుకొని మీరు పరీక్షను విజయవంతంగా రాయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఉదయం 7వ తరగతి పరీక్ష రాసినటువంటి విద్యార్థులు అదే మొబైల్‌లో 10వ తరగతి విద్యార్థులు పరీక్ష రాయాలి అంటే ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నట్లుగా కోడ్ తంత్ర పక్కన ఉన్నటువంటి 3 గీతలను గనక క్లిక్ చేసినట్లయితే లాగౌట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో, ఈ లాగౌట్ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా 7వ తరగతి విద్యార్థులు రాసిన తర్వాత 10వ తరగతి విద్యార్థులు మళ్ళీ పరీక్ష రాసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆహ్, ఈ చెప్పినటువంటి సూచనలన్నిటిని జాగ్రత్తగా పాటించి ఈఎంటీ 2025 రిజిస్టర్ కాబడినటువంటి ప్రతి విద్యార్థి ఈఎంటీ 2025 యొక్క మాక్ టెస్ట్‌ను అదేవిధంగా ప్రిలిమ్స్‌ను విజయవంతంగా రాస్తారు, రాయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వి ఆర్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థాంక్ యూ.